మనము చేసినటువంటి పాపాల గురించి ఎడ్లను, మేకలను, గొర్రెలను, కోళ్లను ఇలా కోసి వాటి రక్తాన్ని అర్పిస్తే పాపం పోతుంది అంటే పోదు. కాబట్టి మనం చేసినటువంటి పాపాలకు జంతువులు ఎందుకు బలి కావాలి? మనం చేసినటువంటి పాపానికి గొడ్లు ఎందుకు బలి కావాలి? మనం చేసినటువంటి దోషాలకు, అపరాధాలకు మేకలు, పశువులు, గొర్రెలు మరి ఇవి ఎందుకు బలి కావాలి? ఒక మనిషి చేసిన పాపానికి మనిషి రక్తమే సూట్ అవుతుంది. ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యో ఏదో ఒకటి జరిగితే గొడ్డు రక్తము, మేక రక్తము, గుర్రం రక్తము తెచ్చి ఎక్కిస్తే ఆయనకు సూటు కాదు. అలాంటిది ఒక వ్యక్తి నువ్వు చేసినటువంటి పాపానికి గొడ్డు రక్తం ఇస్తే, మేక రక్తం ఇస్తే ఎలా సూట్ అవుతుంది అని ఆలోచించి ప్రభు ఏం చేసేటంటే, ఇదిగో మీ పాపాల కోసం నేను బలవుతాను. మనిషి చేసినటువంటి పాపానికి మనిషే బలవ్వాలి, ఏదో పశువు బలవ్వడం కాదని ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే ఆ యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, ఆ పాపాలన్నింటినీ తుడిచివేయడం కోసం ఆ శిలువలో బలవ్వడానికి